హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. లాస్ట్ టైం మీకు చెప్పినట్టు ఈసారి నేను కొన్ని పార్టీ వేర్ బ్లౌజ్ డిజైన్స్తో వచ్చేసాను. అండ్ మోస్ట్లీ ఇవి లాంగ్ స్లీవ్స్ అని చెప్పొచ్చు, నార్మల్ స్లీవ్స్ కన్నా. నేను చూపించే వాటిలో లాంగ్ స్లీవ్స్ అండ్ 3/4 స్లీవ్సే ఉన్నాయి. ఇవి పార్టీస్ లైక్ బర్త్డే పార్టీస్కి, తర్వాత చిన్న సంగీత్ ఫంక్షన్స్కి, హల్దీ ఫంక్షన్స్కి, ఇట్లాంటి మెహందీ ఇలాంటి ఫంక్షన్స్కి వేసుకోవడానికి యాప్ట్గా ఉండే డిజైన్స్ ఇవి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను చూపించే శారీ వచ్చి ఈ శారీ. ఇది ఒక లేజర్ వర్క్ శారీ అనమాట. లేజర్ షిఫాన్లో వర్క్ శారీ. ఇది ఇలా యాక్చువల్లీ ఐరనింగ్లో రివర్స్ సైడ్ చేశారు, ఎందుకంటే ప్రెస్సింగ్కి స్టోన్స్ కలర్ మారిపోద్దని రివర్స్ సైడ్లో చేశారు. చూపించడం కొంచెం కష్టంగా ఉంది. ఇది బార్డర్ అంతా ఇలా స్కాలప్ బార్డర్ స్టోన్స్ వచ్చి, ఇంకా శారీ అంతా ఇట్లా హాఫ్ వర్క్ ఈ చిన్న చిన్న బుటీ వర్క్స్ ఉన్నాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద శారీ. దీనికి నేను బ్లౌజ్ వచ్చి రఫుల్ హ్యాండ్స్, అంటే హ్యాండ్స్కి 3 రఫుల్స్ అనమాట. ఇది లాంగ్ హ్యాండ్, లాంగ్ స్లీవ్ అని చెప్పాను కదా. సో లాంగ్ స్లీవ్ హ్యాండ్కి 3 రఫుల్స్ ఇలాగా వచ్చేలాగా హ్యాండ్స్కి ఇలా పెట్టించుకున్నాను. అండ్ ఫ్రంట్ వచ్చి యాజ్ యూజువల్ ఇది 3 పిన్ నెక్ ఫ్రంట్, అండ్ బ్యాక్ కూడా మామూలు 3 పిన్ నెక్కే, బట్ వెనకాల నెట్ తోటి నేను క్లోజ్ నెక్ చేయించుకున్నాను. సో ఇలా మనం ఈ నెక్ ఇలా క్లోజ్ చేయించుకోవడం వల్ల ఏంటంటే షోల్డర్స్ ఇలా సాగ్ అయినట్టు రాదు. బ్లౌజ్ కొంచెం ఇక్కడ లూజ్ అది ఉన్నా కానీ ఈ బటన్ పెట్టడం వల్ల మనకి ఇలా నుంచున్నట్టు బ్లౌజ్ సెట్ అయిపోతుంది బాడీ మీద. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. అండ్ ఇది నేను ఒక బర్త్డే ఫంక్షన్ కానీ కుట్టించుకున్న బ్లౌజ్ ఇది. సో ఈ బ్లౌజ్ కట్టుకున్నప్పుడు పార్టీలో చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. యాక్చువల్లీ ఈ క్లాత్ వచ్చి ఇంకా కొంచెం ఫైన్, అంటే ఇంకా లైట్. ఇది కొంచెం నాకు హెవీ అయింది ఈ మెటీరియల్, నాకు ప్రాపర్ మ్యాచింగ్ దొరక్క ఈ మెటీరియల్ వాడాను. ఇది సెమీ క్రేప్ ప్లాంట్ మెటీరియల్ ఇది. ఇది కాకుండా మనం ఆర్గాన్జా వీటిల్లో దొరికితే ఇంకా అందంగా ఉంటుంది, ఇంకా లైట్గా ఉండి ఈ పఫ్ వాల్యూమ్ కూడా తగ్గుతుంది అనమాట. ఇది కొంచెం నాకు ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ వల్ల ఈ పఫ్ ఇంత రఫుల్స్ ఇంతగా ఉన్నట్టు అనిపిస్తుంది పిక్చర్లో చూడడానికి. బట్ స్టిల్ ఇది మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి నాకు ఈ బ్లౌజ్కి. సో దిస్ ఈజ్ ద శారీ. పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఈ శారీ వచ్చి నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను, ఎందుకంటే మా ఇంటికి వచ్చి ఆయన మునీశ్వర్ దగ్గర కొంచెం ఇట్లాంటి ఈ వర్క్, ఇంత వర్క్ ఉన్న శారీస్ ఉండవు ఆయన దగ్గర. సో ఫంక్షన్ ఉంది కాబట్టి తీసుకోవాల్సి వచ్చి తీసుకున్నాను. సో ఇది వరమహాలక్ష్మి రాజమండ్రిలో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది, ఈ శారీ పేరు నేను మర్చిపోయాను, బట్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీ. ఇది ఫోన్లో సరిగ్గా కనిపిస్తుందో లేదో. శారీ అంతా ఇలా మల్టీ కలర్డ్ లేయర్స్లా ఉంటుంది. అండ్ పళ్ళు మాత్రం ఇలా ఆరెంజ్ ఎల్లో ఈ కాంబినేషన్తో పళ్ళు ఇలా ఉంటుంది. ఇది పళ్ళు. ఇది వచ్చి మళ్ళీ సేమ్ మా ఇంటికి వచ్చి ఆయన దగ్గర మునీశ్వర్ దగ్గర తీసుకున్న శారీ. ఇది కొంచెం 6 ఇయర్స్ అలా పైన అయింది శారీ తీసుకొని. దీని పేరు మర్చిపోయాను. సో దీనికి వచ్చి బ్లౌజ్ వాళ్ళు ఈ ఓన్లీ ఈ బెనారస్ ఇచ్చారు, ఓన్లీ ఇది ఒక్కటే ఇచ్చారు వాళ్ళు. ఇలాంటిది ఈ యాక్చువల్లీ శారీలో వచ్చిన బ్లౌజ్ ఇది ఒక్కటే. సో మొత్తంగా ఇదే వేస్తే ఆల్రెడీ శారీలో కలర్స్ ఎక్కువ ఉన్నాయి, బ్లౌజ్ కూడా మొత్తం ఇదే ఉంటాయి. ఇంకా అంటే నేను కొంచెం హెవీ పర్సనాలిటీ కాబట్టి ఓవర్లుక్ అయిపోద్దని చెప్పేసి నేను దీనికి రెడ్ కలర్ తీసుకొని శారీలో కూడా రెడ్ డామినేటింగ్గా ఉందని రెడ్ కలర్ తీసుకొని ఇలా పేరప్ చేయించుకున్నాను. రెడ్ ఇది ఓన్లీ స్లీవ్స్కి అండ్ బ్యాక్ నెక్ వాడుకున్నాను వాళ్ళు ఇచ్చిన మెటీరియల్. సో ఇది ఫ్రంట్ వచ్చి ఇట్లాగా నార్మల్ రౌండ్ నెక్, అండ్ హ్యాండ్స్ వచ్చి ఇది 3/4 హ్యాండ్. ఇక్కడ ఫ్రిల్ పెట్టించాను, అంటే 3/4 అంటే జస్ట్ ఇక్కడ దాకా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ నెక్ కూడా ఆ మెటీరియల్లోది కొంచెం ఇట్లా బ్యాక్ నెక్ కూడా వాడారనమాట. సో ఈ బ్లౌజ్ వచ్చి కొంచెం 6-7 ఇయర్స్, నాట్ లెస్ దెన్ 7 ఇయర్స్ అయి ఉంటుంది ఈ శారీ బ్లౌజ్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ శారీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఇంకో ఫుల్ స్లీవ్ బ్లౌజ్. యాక్చువల్లీ ఈ శారీ ఐరనింగ్లో నేను కట్టుకునే ముందే మా డోబీస్ కాల్ చేశారు. అంటే ఇది చాలా ఏంటది సాటిన్ శారీ ఇది. దానికి కొంచెం తక్కువ వేడి మీద ఐరన్ చేయాల్సింది వాళ్ళకి తెలియక పెట్టేసేటప్పటికి అది మొత్తం ముడుచుకుపోయి అంటుకుపోయి. సో శారీ అయితే కొంచెం డ్యామేజ్ అయింది, బట్ దానికని కుట్టించుకున్న బ్లౌజ్ ఇది. ఆ పిక్ యాడ్ చేస్తానులేండి నేను. సో బ్లౌజ్ వచ్చి ఇది బ్లూ కలర్ శారీ, అది కూడా ఆల్మోస్ట్ ఇందాక చూపించిన శారీ లాగే ఉంటుంది.
ఆ బ్లూ కలర్ శారీకి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఇది బ్లూ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. నేను దానికి కాంబినేషన్గా ఇది మళ్ళీ నేను విడిగా తీసుకొని ఈ ఆర్గన్జా ఈ లైట్ బ్లూ కలర్ తీసుకొని ఇలా ఈ ఇక్కడ ఈ పట్టీ పెట్టించేసుకున్నాను, క్లోజ్డ్ పట్టీ. హ్యాండ్స్కి బఫ్ హ్యాండ్స్ ఇచ్చారు, ఇది పఫ్ ఉంటుంది పైన. సో అండ్ నార్మల్ నెక్, ఇది ఫ్రంట్ వచ్చి నార్మల్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా కీ హోల్ పెట్టించుకున్నాను బ్యాక్ సైడ్ ఇలాగా. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. దీని పిక్ ఉంది నా దగ్గర, శారీతో పిక్ ఉంది. సో శారీ అయితే చూపించలేకపోతున్నాను. ఈ శారీ నేను ముగ్ధాలో కొనుక్కున్నాను యాక్చువల్లీ, బట్ శారీ అయితే ఇంకా పనిచేయదు, సో అందుకే ఇచ్చేసాను. బ్లౌజ్ ఉంది, మోడల్ కోసం ఉంచుకున్నాను. ఇందాక చూపించిన బ్లూ మీద కూడా కట్టుకోవచ్చు ఇది యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ ద థర్డ్ బ్లౌజ్. ఇది ఇంకొక గ్రీన్, ఇది నా ఫేవరెట్ గ్రీన్ అనమాట. సో ఈ గ్రీన్ కలర్ కోసం నేను ఈ శారీ కొనుక్కున్నాను. ఇదేం లేదు, జస్ట్ శారీ అంతా ఇలా ఏమంటారు, ఇవి కర్వ్స్ లాగా ఈ స్టోన్ వర్క్ ఉంది శారీ అంతా. సో శారీ అంతా ఇది కూడా బర్త్డే పార్టీకి కొనుక్కున్న శారీయే. ఇది కూడా సేమ్ వరమహాలక్ష్మిలో కొనుక్కున్న శారీ అండ్ ఇది కూడా ఫుల్ స్లీవ్సే. సో ఇదంతా ఫుల్ స్లీవ్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అండ్ దిస్ బ్లౌజ్ మీరు ఏమో నాకు ఫోన్లో సరిగా చూపించగలుగుతున్నానో లేదో, చూసారు కదా స్లీవ్ ఇది వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కూడా ఇందులో రా సిల్క్ మెటీరియల్లో ఒక గ్రీన్ కలర్ ఇచ్చారు. సో ఇది నాకు ఎలాగో ఫుల్ స్లీవ్స్ అంటే ఆ మెటీరియల్ సరిపోదని ఇది మళ్ళీ నేను విడిగా ఈ మెటీరియల్ వాడిచ్చిన మెటీరియల్ నేను స్లీవ్స్కి వాడుకున్నాను. జస్ట్ ఓన్లీ స్లీవ్స్ వచ్చినాయి. ఇది ఫుల్ స్లీవ్, కింద ఒక కుచ్చు ఉంటుంది, ఆ కుచ్చుకి ఇక్కడ స్లిట్ వస్తుంది అనమాట, ఫ్రంట్ మనకి స్లిట్ కనిపిస్తుంది. అండ్ ఓన్లీ హ్యాండ్స్కి వచ్చింది వాళ్ళు ఇచ్చిన మెటీరియల్. సో ఇది నెక్ వచ్చి ఇట్లా అగైన్ 3 పిన్ నెక్. వాళ్ళు ఇచ్చిన దానికి వచ్చిన బార్డర్ని నేను ఇలా నెక్కి వేయించేసుకున్నాను. స్లీవ్స్లో ఎలాగో వాడలేదు కాబట్టి ఆ బ్లౌజ్ పీస్కి వచ్చిన బార్డర్ని ఇలా 2 సైడ్స్ నెక్కి ఇలా స్టోన్ బార్డర్లా వచ్చేలాగా ఇది పెట్టించేసుకున్నాను. ఇది కూడా కొంచెం హై నెక్ లుక్ వస్తుంది. అండ్ బ్యాక్ యాజ్ యూజువల్ మళ్ళీ నెట్తో ఇలా కీ హోల్ ఇచ్చి బ్యాక్ సైడ్ ఇలా పెట్టించుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ బ్లౌజ్. ఇది బాడీకి వాడిన మెటీరియల్ నేను మళ్ళీ విడిగా తీసుకున్నాను. వేరే ఇంకో శారీ మీద ఇచ్చిన రా సిల్క్ మెటీరియల్కి పైన నెట్, ఇది 2 లేయర్డ్ అనమాట. సో పైన నెట్ ఉంటుంది, కింద ఇంకో గ్రీన్ రా సిల్క్ గ్రీన్ తీసుకొని ఈ బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించుకుంటే ఇది కూడా సేమ్ చాలా బాగుందని చెప్పి కాంప్లిమెంట్స్ తీసుకున్న బ్లౌజ్. ఇది వన్ ఆఫ్ ది బ్లౌజ్. దీని పిక్ కూడా ఉంది, పెడతాను చూడండి. ఈ శారీ కూడా వరమహాలక్ష్మిలో తీసుకుందే. దీనికి మళ్ళీ నేను ఇట్లాగా శారీ పళ్ళుకి ఇలా టాజిల్స్ పెట్టించుకున్నాను గ్రీన్ కలర్లో. యాక్చువల్ శారీ అయితే నార్మల్ శారీయే. దిస్ ఈజ్ అబౌట్ దిస్ గ్రీన్ కలర్ శారీ. నెక్స్ట్ ఇది ఒక గ్రే అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చిన కొంచెం క్రస్ట్, అంటే టోటలీ క్రస్ట్ కాదు, కొంచెం మెటీరియల్ అలా అదే షిమ్మర్ అని వచ్చేది అప్పట్లో. ఇది కూడా 5-6 years old శారీయే. షిమ్మర్ క్లాత్లా ఉంటుంది, కొంచెం షైన్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ది క్లాత్. సో ఇది గ్రే అండ్ పింక్ విత్ దిస్ ఇదిగో ఇలా. ఇది కూడా అంతే, రివర్స్లో ఐరనింగ్ చేయించాను. సో ఎప్పుడు ఇలా వర్క్ వచ్చిన శారీస్ రివర్స్లో చేయించుకోవడం వల్ల వీటి షైన్ పోదు. అదర్వైజ్ ఆ ప్రెస్సింగ్కి ఇవి మాడిపోయి నల్లగా, ఈ థ్రెడ్ ఈవెన్ జరీ థ్రెడ్ కూడా నల్లగా అయిపోతుంది. సో అదొక టిప్ అనుకోండి, మేబీ చాలామందికి తెలిసే ఉంటుంది, లేడీస్కి ఇలాంటివి చెప్పక్కర్లేదు కదా. సో ఇది శారీ, ఇట్లా చిన్న మిర్రర్స్ వచ్చి ఈ గ్రే అండ్ పింక్ శారీ అనమాట ఇది. దీని బ్లౌజ్ వచ్చి నేను నెట్ మెటీరియల్ తీసుకొని వాళ్ళు జస్ట్ ఈ పింక్ కలర్ రా సిల్క్ ప్లెయిన్ పింక్ కలర్ మెటీరియల్, ఇది మీరు బ్లౌజ్లో లోపల చూస్తున్నారు కదా, సో అది ఇచ్చారు దీనికి. సో దీనికి నేను బెల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను, బోట్ నెక్ ఇచ్చి బెల్ హ్యాండ్స్ పెట్టించుకొని పైన ఆ శారీలో ఏదైతే గ్రే కలర్ ఉందో ఆ గ్రే కలర్ నెట్ మెటీరియల్ తీసుకొని పైన అది లోపల వాళ్ళు ఇచ్చిన పింక్ రా సిల్క్ మెటీరియల్ని కింద పెట్టేసి దాని మీద ఇలా బోట్ నెక్ విత్ బెల్ హ్యాండ్స్. ఈ గేర్ చూసారా ఎంత ఉందో. సో ఇలాంటి మోడల్స్కి యాక్చువల్లీ సన్నగా ఉన్నా సరే శారీలో ఇచ్చే మెటీరియల్ అయితే సరిపోదు, మనం ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఇలాంటి మోడల్స్కి
నాకు తెలిసి యావరేజ్గా 1.5 మీటర్ తక్కువ అయితే పట్టదు. బ్లౌజ్ ఫుల్గా అవ్వాలంటే 1.5 మీటర్ ఉండాలి. సో ఎంత కాస్ట్లీ శారీకైనా 1.5 మీటర్ ఇవ్వడు. సో నేను దానికోసం ఇది ఇలా హ్యాండ్స్ అనుకున్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా వేరే మెటీరియల్ తీసేసుకుంటూ ఉంటాను. సో ఇది ఈ గేర్ చూడండి, హ్యాండ్ గేర్ బెల్లుది ఎంత వచ్చిందో. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చి ఇది ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ సైడ్ ఇలా నేను ఈ జంబో జిప్ పెట్టించేసుకున్నాను. బ్యాక్ ఓపెన్ ఇది. దీనికి మామూలుగా బ్యాక్ సైడ్ ఇట్లాగా జిప్కి పర్ల్ తోటి ఇలా చేయించుకున్నాను. సో ఇది కూడా అంతే, 6-7 ఇయర్స్ ఓల్డ్ శారీ. ఇది నేను తీసుకున్నది ఇక్కడ మా రాజమండ్రిలో గాయత్రి ఫ్యాషన్స్ అని ఒక స్టోర్ నుంచి తీసుకున్నాను. సో ఈ శారీ వచ్చి అక్కడిది. దట్స్ ఇట్. ఇవి ఈ రోజుకి నేను చూపించిన పార్టీ వేర్ డిజైన్ బ్లౌజ్. అండ్ ఇప్పుడు ఇది నేను కట్టుకున్న శారీ. ఇది ఆల్రెడీ ఒక రీల్ చేస్తున్నాను. చాలామందికి ఈ శారీ బాగా నచ్చింది, కొంతమందికి ఈ బ్లౌజ్ నచ్చింది. ఈ బ్లౌజ్ కూడా దీనిలో ఇది ప్యూర్ సాటిన్ క్రేప్ శారీ. ఇది నేను ముగ్ధాలా తీసుకున్నాను. యాక్చువల్లీ మీకు ఈ శారీ చూస్తే అన్న గుర్తొస్తుందా? ఇఫ్ నాట్, చాలామంది గుర్తుండుంటుంది. మహానటి మూవీలో సావిత్రి ఒక కార్ రేస్ సీన్లో కట్టుకుంటుంది ఒక ఈ కాంబినేషన్లో ఒక శారీ. నాకు అది చూసినప్పటి నుంచి ఆ శారీ మీద ఉండిపోయి చాలా వచ్చింది మార్కెట్లో దాని ఇమిటేషన్స్, బట్ నాకు అవన్నీ అంత నచ్చలేదు. ఇది ముగ్ధాలో చూసి దీని ప్రైస్ కొంచెం ఎక్కువే, బట్ స్టిల్ బాగా నచ్చి దీని మీద ఉండిపోయి ఈ శారీ కొనుక్కున్నాను. దీనికి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ సేమ్ కలర్ విత్ ఇదే ప్రింట్, చిన్న ప్రింట్ ఇచ్చారు. సో నాకు అది యాజ్ యూజువల్ మొత్తం ఒకేలా ఉంటే బాగుండదన్న ఐడియాతో ఈ మెటీరియల్ విడిగా తీసుకొని ఇది ఇలా జస్ట్ ఇంకంతే మామూలు హ్యాండ్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎలాస్టిక్ పెట్టించేసుకున్నాను ఈ కుర్చీ దగ్గర. మామూలు కుర్చీ ఉన్న బ్లౌజ్. సో అంతే. సో దీస్ ఆర్ ద బ్లౌజెస్. మీకు నచ్చినాయా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సో అండ్ నెక్స్ట్ వీడియో నేను కొంతమంది అడిగారు, మీరు శారీస్ ఏం చేసేస్తుంటారు, చాలా కొంటూ ఉంటారు కదా, ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటారు కదా. కొన్ని శారీస్ నాకు 2 ఆడపిల్లలు కాబట్టి వాళ్ళిద్దరికి డ్రెస్సులుగా కూడా మార్చేస్తుంటాను. నెక్స్ట్ టైం నేను నా శారీస్ని డ్రెస్సెస్గా మార్చినవి చూపిస్తాను ఈసారి ఇంకొక వీడియోలో, నెక్స్ట్ వీడియో. ఆన్ స్పెషల్ నోట్, నన్ను ఈ వాచ్ స్ట్రాప్ గురించి కూడా కొంతమంది అడుగున్నారు కొన్ని వీడియోస్లో. ఇది గోల్డ్ స్ట్రాపా, ఇది ఏంటి, దాన్ని లింక్ పెట్టండి అని అడిగారు. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ ఏ గోల్డ్ స్ట్రాప్ అండి, ఇది నార్మల్ స్ట్రాపే. ఐ వాచ్కున్న స్ట్రాప్ తీసి నేను ఫర్ చేంజ్ ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నదే. దీని లింక్ కూడా మీకు కింద ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ చెక్ చేసుకొని కొనుక్కోండి. సో నెక్స్ట్ ఇంకా వేరే సెట్ ఆఫ్ శారీస్తో వస్తాను. బట్ నెక్స్ట్ వీడియో అయితే మాత్రం నా శారీస్ని డ్రెస్సెస్గా ఎలా డిజైన్ చేయించాను అన్నది చూపిస్తాను. మీకు ఇంకా నేను ఏం చూపించాలని మీరు కోరుకుంటున్నారో ప్లీజ్ కింద కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు షో దెమ్. అండ్ నా బ్లౌజ్ వీడియోస్కి వచ్చిన రెస్పాన్స్కి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇలాగే మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.